హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ కామెంట్ సెక్షన్ లో ఉంది. అక్కడ చూసి స్పాటిఫైలో ఫాలో చేయండి. యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. విషిత్ చనిపోయిన తర్వాత ఇప్పటికీ నీలో సంతోషాన్ని చూస్తున్నాను. అబ్సల్యూట్లీ దీనికి కారణం సహస్రనే. తనని కోల్పోకు, నీ ప్రేమతో తనని బంధించు అని ఇంగ్లీష్ లో అడ్వైస్ చేసిన ఆయనతో కాసేపు మాట్లాడి కారు ఎక్కించి లోపలికి వచ్చాడు రాజ్. అలా అరగంట గడిచిపోయింది. రెస్ట్ రూమ్ కి వెళ్లిన సహస్ర ఇంకా రాజ్కి కనపడలేదు. ఆఫీస్ స్టాఫ్ అక్కడక్కడ కొందరున్నారు. ఆఫీస్ వెహికల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు. సహస్ర ఇంకా రాకపోవడంతో క్యాథరిన్ ని అడిగితే రూమ్ కి వెళ్ళిందేమో సార్, నేను లాస్ట్ గా అప్పుడే చూశాను అని ఆన్సర్ ఇచ్చింది. ఓకే, నేను చూసుకుంటాను అని వాళ్ళని కూడా వెళ్ళమని చెప్పి రూమ్ కి వచ్చిన రాజ్కి అక్కడ కూడా సహస్ర కనపడలేదు. సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంటున్న మైండ్తో వెంటనే తన అదుపులోకి తీసుకున్న రౌడీలకి కాపలా ఉన్న తన సెక్యూరిటీకి కాల్ చేశాడు. వాడితో పాటు వచ్చినందరూ రైట్ నౌ మన కస్టడీలో ఉన్నారు సార్. పార్టీలో ఇంకా ఎవ్వరూ లేరు, ఒక్కడు కూడా మిస్ కాలేదు అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు అవతల సెక్యూరిటీ పర్సన్. వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసిన రాజ్ మరొకసారి సిటీ హాల్ మొత్తం వెతకమని హాల్ సెక్యూరిటీని గైడ్ చేసి తన డ్రైవర్ కి కాల్ చేసి మాట్లాడుతూ సహస్రం మిస్ అయింది అని కన్ఫర్మ్ కావడమే కిరాయి మనుషుల ముందు నిలబడ్డాడు. రుధిర వర్ణంలోకి మారిన రాజ్ కళ్ళలోకి చూస్తూ రిమూవ్ చేసి ఇచ్చిన సూట్ కోట్ తీసుకుని పక్కకు వెళ్ళాడు సెక్యూరిటీ పర్సన్. వేర్ ఇస్ మై గర్ల్ అని గాంభీర్యంతో అడుగుతున్న రాజ్ ప్రశ్నకు ఆన్సర్ చెప్పే కదలిక ఒక్కడిలోనూ లేదు అక్కడున్న 5గురిలో. వెనక్కి చేతులు మడిచి కట్టి ఫ్లోర్ మీద మోకాళ్ళ మీద ఉన్నారు వాళ్ళు. మాటలకు వంగే బాడీలు, బెదిరింపులకు భయపడే బ్రెయిన్లు కాదు వాళ్ళవి. పైన షర్ట్ బటన్ రిమూవ్ చేసి ముందుకు వచ్చిన రాజ్ కోపమంతా అతని పంజా పవర్లు రుచి చూసిన వాళ్ళు ఎక్కువసేపు టైం తీసుకోకుండా మంగళ్ పాండే పేరు చెప్పారు. అంతే, అంతకు ముందు షిప్ దగ్గరికి వచ్చిన వాడి కాళ్ళు చేతులు వెనక్కి విరిచికట్టి తీసుకెళ్లి డిక్కీలో పడేసి మంగళ్ పాండే దగ్గరికి వెళ్ళాడు రాజ్. సహస్ర మిస్ అయింది మేడం, ఎలా జరిగిందో నాకు అస్సలు తెలియడం లేదు. మన వాళ్ళెవ్వరూ ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. టైంకి ఆ యోగేంద్ర కూడా కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని టెన్షన్తో జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మంగళ్ పాండేని అటు నుంచి బండబూతులు తిడుతోంది యామిని పండిట్. సిగ్గులేదు మంగళం ఆ మాట చెప్పడానికి? అసలు లాయర్ చదివిన వాడివేనా నువ్వు? నా కోడల్ని తీసుకురమ్మని నిన్ను పంపించా, వాడి మీద చెప్తావేంటి? ఆ సహస్ర లేకుండా నువ్వు ఇండియాలో కాలు పెట్టావో నీ ప్రాణం తీసి నా ఫ్యాక్టరీ ముందు దిష్టి బొమ్మల నిలబెడతా. చేత కాని దద్దమ్మ, పనికి మాలిన చెమట లాయరు అని యామిని తిడుతున్న తిట్లకి ఫోన్ చెవి నుంచి దూరంగా జరిపి, మేడం సిచ్యుయేషన్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు, ఒకసారి నేను చెప్పింది వినండి, నాకు తెలియకుండా ఇంకేదో జరుగుతుంది అని మంగళం చెప్తూనే ఉన్నాడు. భళ్ళున పగిలిన డోర్ సౌండ్కి దిగ్గున లేచి నిలబడ్డ మంగళం జరుపుగా ఫోన్ వదిలేశాడు. వేగంగా లోపలికి దూసుకొచ్చిన రాజుని చూడడమే భయపడ్డ మంగళం పారిపోవడానికి చూశాడు. ఆ ఛాన్స్ కూడా వాడికి ఇవ్వకుండా డోర్ దాటుతున్నా వాడి చేయి పట్టుకుని ఆ చేతి మీదే డోర్ క్లోజ్ చేశాడు. అరుస్తూ అటువైపు మంగళం, ఇటువైపు రాజ్. రూమ్ దద్దరిల్లుతున్న మంగళం అరుపులు ఫోన్లో వింటున్న యామినికి ముచ్చెమటలు పుట్టుకొచ్చాయి. ఎవట్రా నువ్వు, ఎందుకు నా పిల్లని టచ్ చేశావు అని రౌద్రంగా విరుచుకుపడుతున్న రాజ్ గర్జనికి గేలానికి చిక్కిన చాపలా కొట్టుకుంటున్నా మంగళం గీలగిలా కొట్టుకుంటూ ఆన్సర్ కూడా చెప్పలేకపోతున్నాడు. డోర్ మధ్యలో మంగళం చేతిని పెట్టి కొడుతూనే, చెప్పు, ఎందుకు నా పిల్లని టచ్ చేశావు? ఎవరు పంపారు నిన్ను? ఏం కావాలి మీకు అని ప్రశ్నిస్తున్న రాజ్ కోపానికి డోర్కి మధ్యలో నుజ్జు నుజ్జవుతున్న చేతి నుండి బ్లడ్ కారిపోతూ ఉంది. నాకేం తెలియదు, నాకు చెప్పింది చేశాను, నన్ను చంపొద్దు, వదిలేయి అని గగ్గోలు పెడుతున్నాడు మంగళం. ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే చేశావు అని భీకరంగా అరుస్తున్న రాజ్ ఆ క్షణం జాలి దయ అనే లక్షణాలు మర్చిపోయిన రాక్షసుడికి ఏ మాత్రం తక్కువ లేడు. బ్రతికుండగానే నరకం ఎలా ఉంటుందో మంగళంకి ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు రాజ్. వాడి చేతికి దొరికితే నువ్వు ఇండియాకి తిరిగి రావడం డౌటే అని హెచ్చరించిన యోగేంద్ర మాటలు గుర్తొచ్చి, ఈ యోగేంద్ర అని చెప్పాడు. ఆ నొప్పికి గొంతు చించుకొని అరుస్తున్న మంగళ మాన్సర్తో మ్రాన్ పడిపోయాడు రాజ్. లాయర్గా మంగళ్ పాండేకి ఎన్నో కాంటాక్ట్స్ ఉన్నాయి. అయితే ఆ క్షణం
ఆ మూమెంట్లో యోగేంద్ర పేరు వినడం రాజ్కి నిజంగా షాక్ కొట్టింది. అసలు 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు రాజ్. మైండ్ బ్లాంక్ అయిపోయింది. శరీరం మొద్దుబారిపోయింది. స్తబ్దుగా ఉండిపోయిన రాజ్ మీద ఫ్రంట్ డోర్ గుండా వచ్చిన మంగళం మనుషులు దూసుకొచ్చారు తన బాస్ ని కాపాడుకోవడానికి. వేగంగా వచ్చిన వాళ్ళు రాజ్కి 2 సైడ్లు స్ప్రెడ్ అయ్యి షూ కాళ్ళతో షోల్డర్ మీద తన్నేసరికి సెన్స్లెస్ గా ఉన్న రాజ్ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోవడం, అదే అదనుగా డోర్ కి నెక్స్ట్ ఉన్న మంగళం వేలాడుతున్న తన చేతిని విడిపించుకోవడం జరిగిపోయింది. షూ కాలితో వాళ్ళు ఇచ్చిన కిక్ రాజ్ మైండ్ అండ్ బాడీ రెండింటిని తిరిగి యాక్టివేట్ చేయగా స్ప్రింగ్లా లేచి బుల్డోజర్ల వాళ్ళను కుమ్మేసి బయటకు వెళ్ళాడు రాజ్. 4 సైడ్స్ కి చూస్తున్న రాజ్కి మంగళం కనపడలేదు. ఇప్పుడు ఆ చిత్తు కాగితం కోసం వెతికే టైం లేదు రాజ్ దగ్గర. అదే ఆవేశంతో మళ్ళీ లోపలికి వెళ్ళి ఫ్లోర్ మీద పడ్డ నలుగురిని స్పృహ తప్పేదాకా చావకొట్టి అంత వేగంగా కిందకు వెళ్ళిపోయాడు. పక్క ఫ్లాట్ బాల్కనీ బాత్రూమ్ పైపు దగ్గర గోడకి బల్లిలా అతుక్కుపోయి తన ప్రాణాలు కాపాడుకున్న మంగళం ఎముకలతో సహా పిండి పిండైపోయి వేలాడుతున్న ఎడమ చేతిని కుడి చేత్తో పట్టుకొని అతి కష్టంగా లోపలికి చూస్తే ఎముకలు సున్నం కొట్టినా వాడి మనుషుల నలుగురు కార్పెట్ లో కట్టిపడేస్తున్నారు. లైఫ్ లో ఫస్ట్ టైం సునామీ డైరెక్ట్ గా ఫేస్ చేసి నరకం వరకు వెళ్లి కొన ఊపిరితో మిగిలిన మంగళం పెడుతున్న కేకలు హోటల్ మొత్తం మారుమోగుతూ ఉన్నాయి. సెల్లర్లోకి వినిపిస్తూ ఉన్న ఎమర్జెన్సీ అలారం వింటూ కార్ స్టార్ట్ చేసి రాజ్ దారి మధ్యలోనే డిక్కీలో ఉన్నవాడికి కార్ టూల్ కిట్ తో బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కి తన సైకో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. కిల్ మీ బాస్టర్డ్, ఐ సెడ్ కిల్ మీ అని భయంకరంగా అరుస్తున్న వాడి అరుపులకి రాజ్లో కొంచెం కూడా కనికరం లేదు. నన్ను దాటి చావు నీ దాకా రావాలన్నా భయపడుతుంది. ఐ వాంట్ ఆన్సర్, వేర్ ఇస్ మై గర్ల్ అని స్క్రూ డ్రైవర్ మోచిప్ప మీద పెట్టి స్పానర్ తో కొడుతూ ఉంటే వాడు పెడుతున్న చావు కేకలకి చీకటి కూడా స్తంభించిపోయినట్టుంది అక్కడి వాతావరణం. రాజ్ స్పీడ్ కి ఇంకా బ్యాలెన్స్ చేయలేని తన మెంటల్ కండిషన్ కి నోట్లో నుండి రక్తం కక్కుతూ నోరు తెరిచాడు వాడు. షీజ్ ఎ గోల్డెన్ డక్, పట్టుకున్న వాడికి $1 మిలియన్ అని అంటూ ఉంటే రాజు కనుబొమ్మలు ముడిపడ్డాయి. మా టీం తనని టచ్ చేయలేదు, నా వల్ల మేము దొరికిపోయాం. నీ పిల్లని వేరే వాళ్ళు తన్నుకుపోయారు, వాళ్ళు చాలా క్రూరమైన వాళ్ళు అని వాడి భాషలో చెప్తున్న దానికి మోచిప్పులో ఉన్న స్క్రూ డ్రైవర్ని ఒక్కసారిగా బయటికి లాగి అది అంతే స్పీడ్గా వాడి గొంతు మధ్య నొక్కి పెట్టి లొకేషన్ అన్నాడు రాజ్. చిన్న చిన్న చెత్త పనులు రౌడీ పనులు చేసే వాళ్ళకి లీడర్ వీడు. ఎప్పుడైనా పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ వస్తే ఆ టీమ్స్ కి అప్పుడప్పుడు హెల్ప్ చేసేవాడు వీడు. సహస్ర కోసం వచ్చిన ఇంకో టీంలోని ఒకరిని అదే స్పాట్ లో చూశాడు. వాళ్లే తీసుకెళ్లి ఉంటారు అన్న అనుమానంతో తనకి తెలిసింది చెప్పాడు. తనకి కావలసిన ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్న రాజ్ మళ్ళీ కాళ్ళు చేతులు వెనక్కి విరిచి కట్టి వాడి నోట్లో టిష్యూ రోల్ కుక్కి అక్కడితో అవసరం తీరిపోయిన వాడిని అక్కడే వదిలేసి కార్ స్టార్ట్ చేశాడు. వాయు వేగంతో చీకటిని చీల్చుకుంటూ దూసుకుపోతోంది రాజ్ కార్. అలవొక్కగా సింగిల్ హ్యాండ్ తో స్టీరింగ్ హ్యాండిల్ చేస్తూ ఎవరెవరికో ఫోన్స్ చేస్తూనే ఉన్నాడు. చివరిగా అభికి కాల్ చేశాడు. అంకుల్కి ఏంటి అవసరం, అసలు ఆయనకి సహస్రతో ఏంటి పని అని అభి నుంచి వస్తున్న క్వశ్చన్ కి ఐ డోంట్ నో, ఆ మంగళం నోటి నుంచి విన్నాను. లాస్ట్ 1 వీక్ మంగళం ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యాడు, ఎవరి కోసం వర్క్ చేస్తున్నాడు, నా మామకి దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఫుల్ డీటెయిల్స్ కావాలి. బట్ నువ్వు నా మామని టచ్ చేయడానికి వీల్లేదు అని అంతటి ఆవేశంలో కూడా ఫుల్ సీరియస్ గా హెచ్చరించి ఇది నా సొంత విషయం అని స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటే అసహనంతో పిడికిలు బిగించాడు అభినవ్. అలాగే నా హంస వెనక ఏం జరుగుతుందో నాకు తెలియాలి. 24 అవర్స్ లో మొత్తం కావాలి. డాడ్కి తెలియకుండా మేనేజ్ చేయి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం అని ఆర్డర్ వేసి కాల్ కట్ చేశాడు రాజ్. మంగళం చావు కేకతో గుండె ఆగిపోయినట్టయింది ఇక్కడ యామినికి. ఫోన్ వదిలేసి బొమ్మలా బిగిసిపోయిన ఆవిడ్ని కాసేపటికి అటుగా వచ్చిన ముఖేష్ కలపడంతో అదే భయంలో ఉన్న యామిని దడుచుకుంటూ అరుపులు అందుకుంది. అమ్మా ఏమైంది, ఎందుకలా భయపడుతున్నావు అని తనని పట్టుకుని కుదిపేస్తూ గట్టిగా గదమాయించాడు ముఖేష్. జరిగింది చెప్పి భయంతో ముక్కు చీదేస్తూ వాడు మామూలుడు కాదురా, పెద్ద రాక్షసుల్లా ఉన్నాడు. అక్కడ వాడు నా పిల్ల అని అరుస్తూ ఉంటే ఇక్కడ నా కాళ్ళు చేతులు వణికిపోయాయి. వామ్మో, మంగళంగాడు బతికాడో చచ్చాడో తెలియదు కానీ వాడు మాత్రం సహస్రను వదిలే రకం కాదు అని యామిని చెప్తూ ఉంటే
కర్ర సాయంతో నిలబడ్డ ముఖేష్ వెంటనే కింద పడ్డ ఫోన్ తీసుకొని తిరిగి మంగళానికి కాల్ చేశాడు. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్. చిరాగ్గా ఫోన్ గిరాటు కొట్టి, వాడు ఇండియాకి వస్తే కానీ అక్కడ ఏం జరిగిందో మనకి మొత్తంగా తెలుస్తుంది. నువ్వు అనవసరంగా భయపడకు. సహస్ర నా భార్య, నేను తాళి కట్టిన నా భార్య. మా ఇద్దరి మధ్యలోకి వచ్చే రైట్ ఎవ్వడికీ లేదు. దానిని వదిలేస్తే మనం రోడ్డు మీద బిచ్చం ఎత్తుకోవాలి. ఇప్పటి వరకు మనం పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. అటువంటి ఛాన్స్ తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. మంగళం వచ్చే వరకు వెయిట్ చేయమ్మా, తర్వాత నేను చూసుకుంటాను అని తేల్చి చెప్పాడు ముఖేష్. కొడుకు మాటల్లోని నిజానికి, సహస్ర మీద ఉన్న కసికి, కొడుకు కోపంలోని కాన్ఫిడెన్స్ కి అప్పటికి నెమ్మదించింది యామిని. పిచ్చి పిచ్చిగా మొహం నిండా పరుచుకున్న జుట్టు, ఉక్కపోతగా ఉన్న వాతావరణంలో ఒళ్ళంతా చిరు చెమటలు, పిండి ముద్దల ఫ్లోర్ మీద పడి ఉంది సహస్ర. చేతులు రెండు చిన్న వైర్ లాంటి దానితో గట్టిగా కట్టేసుంటే నోటికి ప్లాస్టర్తో ఉన్న సహస్ర నెమ్మదిగా అప్పుడే స్పృహలోకి వస్తూ కదులుతూ ఉంది. చిన్నగా తల కదుపుతున్న తననే పెద్ద పెద్ద కళ్ళతో తినేసేలా చూస్తూ ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చున్నాడు ఒకడు. పెళ్ళాలా పర్మిషన్ అడుగుతావేంటే అని కసిరిన రాజ్ని మొగిళ్ళ పెత్తనం చేస్తావు, నేను పెళ్ళాల్లో ఇంపార్టెన్స్ ఇస్తే మాత్రం చిర్రుబుర్రులాడతావు అని ముద్దుగా తిట్టుకుంటూ వాష్రూమ్ కోసం లోపల తాను రెడీ అయిన రూమ్కి వచ్చింది సహస్ర. తనలో తాను మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఒకలాంటి ట్రాన్స్లో వెళ్తున్న హంసపాపని అప్పుడే చూసింది క్యాథరిన్. మదిలో మనసులో రాజ్ ఆలోచన నడుస్తూ ఉంటే తనను తాను మర్చిపోయిన సహస్ర ఈ లోకంలోనే లేదని చెప్పాలి. వాష్రూమ్ నీడ్ ఫినిష్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చిన సహస్ర జ్ఞాపకంతో ఫేస్ తుడుచుకొని కనుబొమ్మల మధ్య స్టిక్కర్ పెడుతున్నా తన కళ్ళకు ఎదురుగా అద్దంలో రాజ్. పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని స్టిఫ్గా తనని తినేసేలా చూస్తూ నిలబడ్డ రాజ్ పెదవుల మీద సమ్మోహనమైన నవ్వు. ఆ నవ్వుకే సిగ్గుపడుతూ క్షణం కూడా నన్ను వదలవా అంటూ కళ్ళు దించేసిన సహస్ర, ఎందుకు ఓవర్ చేస్తున్నావు అంటూ నెమ్మదిగా వెనక్కి తిరిగితే ఎవ్వరూ లేరు. ఓయ్, ఇంతలో ఎక్కడికి పోయావు అని గిరుక్కున ముందుకు తిరిగితే మళ్ళీ అద్దంలో కనిపిస్తున్నాడు రాజ్. ఏడిపిస్తున్నావు అంటూ మళ్ళీ తిరిగి చూసిన హంసపాపకి ఎంటీ రూమ్ లో ఎవ్వరు లేరే పిచ్చి మొహమా అంటూ పగలపడి నవ్వుతున్నట్టు అనిపించింది. మొహం మార్చుకొని ముందుకు తిరిగి అద్దంలో మురిపిస్తున్న బలుపు బాబును చూస్తూ, నీ పిచ్చి పట్టింది నాకు, చంపేస్తున్నావు అంటూ అలకముతితో తిట్టేస్తుంది. ఎంత కష్టంగా ఉందో తెలుసా నీ మీద ఇష్టం నీకు తెలియకుండా దాయటం. కాసేపన్నా నాతో ఉంటే నా మనసులో మాట నీకు చెప్పేద్దాం అనుకున్నా. అసలు ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత స్పీడ్ నీకు మాత్రమే ఎందుకురా? కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగేస్తావు. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. నీ టార్చర్ నేను భరించలేను. ఎందుకు ఎందుకు అని అడుగుతున్నావుగా, రిటర్న్ వెళ్ళేటప్పుడు మంచి ప్లేస్ చూసుకొని నా మనసులోని మాట, నా ఇష్టం నీకు తెలిసేలా నా భాషలో చెప్తాను. నీకు కేవలం అది నా ఇష్టం మాత్రమే, బట్ నాకు నా సర్వస్వం, నా జీవితం. కొంచెమన్నా అర్థం చేసుకోరా అని చిన్నపాటి నిర్లిప్తతో మనసులో ఉన్న అయ్యగారి రూపాన్ని అద్దంలో చూస్తూ బొట్టు పెట్టుకుని బయటకు వచ్చింది. ఆ రూమ్ కార్నర్లో తిరుగుతూ ఉండగా ఎదురుపడ్డ సెక్యూరిటీ డ్రెస్ లో ఉన్న పర్సన్ క్యాబ్ సెట్ చేసుకుంటూ, ఆయు సహస్ర అని అడిగితే ఇట్స్ మీ అని చెప్పిన తనకి, రాజ్ సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు మ్యామ్ అని చెప్పి ఎటు వెళ్లాలో చెప్పాడు. నాకు కావలసిన ప్రైవసీ దొరికింది అనుకున్న సహస్ర స్టెప్స్ దిగి ముందుకు వెళ్లాల్సింది కమ్యూనిటీ హాల్ బ్యాక్ సైడ్ గార్డెన్ లోకి వెళ్ళింది. సడన్ గా తల మీద గట్టిగా తగిలిన దెబ్బకి అరుస్తూ వెనక్కి తిరిగిన సహస్ర నోర్ సౌండ్ రాకుండా పట్టుకున్నాడు సేమ్ సెక్యూరిటీ పర్సన్. వాడిని చూస్తూనే కళ్ళు మూసేసింది సహస్ర. తనని ఎవరో పట్టుకొని తీసుకువెళ్తున్నట్టు సెన్స్ తెలుస్తూ ఉంటే రాజ్ అని గుండె లోతుల్లో నుంచి పిలుస్తున్న పిలుపుతో పాటు రాజ్ నుంచి దూరం పోతున్న బాధకి గుర్తుగా కంటి కొనల నుంచి జారుతున్న కన్నీరు. రాజ్ రాజ్ అని మగతగా పలవరిస్తున్న సహస్ర సెన్సిటివ్ హార్ట్ కి నవ్వుతున్నాడు అనీష్. నువ్వు ఎక్కడున్నావో కూడా వాడికి తెలియదు. వాడు తెలుసుకునేసరికి ఈ దేశాన్ని వదిలిపెట్టిపోతావు. పూర్ గర్ల్, హార్ట్లెస్ పర్సన్ వాడు. ఎందుకు ఇంత హార్ట్ఫుల్ గా కనెక్ట్ అయ్యావు అని పిచ్చిగా నవ్వుతున్న అనీష్ నవ్వులో ఆనందం, రాజ్లో పెయిన్. షీ సో బ్యూటిఫుల్, ఐ వాంట్ హర్ అన్నాడు తనని తదేకంగా చూస్తూ ఎదురుగా కూర్చున్న కాంట్రాక్ట్ కిల్లర్. బీచ్ లో ఆడుకుంటున్న ఈ బ్యాచ్ కి ఆ రోజు కాంట్రాక్ట్ ఇచ్చింది అనీష్. ఆ బ్యాచ్ హెడ్ వీడు. ఐ యు ష్యూర్ అని వాడి పిచ్చి కోరికకి క్యూరియస్ గా అడిగాడు అనీష్.
బంగారం మీద చిన్ని చిన్ని వజ్రాల మెరుస్తున్న సహస్ర ఒంటి మీద చెమటను వేలతో తీసుకుని లిక్ చేస్తూ ఆఫ్ కోర్స్ షీఈ్ సో ప్రెటీ అన్నాడు. నాకు నీ డబ్బు వద్దు, నీ అడ్వాన్స్ నీకు తిరిగిచ్చేస్తాను. ఐ జస్ట్ వాంట్ హర్ అని చెదిరిన శారీ అంచుల మధ్య నుండి కనిపిస్తూ ఉన్న సహస్ర నడుము మీద వేలితో రాస్తూ చెప్పాడు. ఐ రెస్పెక్ట్ యువర్ అగ్రిమెంట్, బట్ రిమెంబర్ వన్ థింగ్, ఆడదాని మీద వ్యామోహం చరిత్రలను తిరగరాస్తుంది. ఆ పిచ్చి పెంచుకోకు, నీ బిజినెస్ కి మంచిది కాదు అని అడ్వైస్ చేస్తూ ఉంటే దిగ్గున పైకి లేచిన కాంట్రాక్ట్ కిల్లర్ నవ్వుతూ అప్పటికప్పుడు అనీష్ అడ్వాన్స్ అమౌంట్ ఫోన్లోనే రిటర్న్ కొట్టేశాడు. థ్యాంక్ యూ, బట్ ఐ నీడ్ ఏ స్మాల్ హెల్ప్ ఫ్రమ్ యూ. కొద్ది రోజులు అది బ్రతికుండాలి. దానిని నువ్వు ఎలా అయినా ట్రీట్ చేయి, దట్స్ యువర్ విష్. బట్ చిన్ని చిన్ని టెస్ట్లు, చిన్న చిన్న వాయిస్ మెసేజ్లలో చిన్న చిన్న వీడియో క్లిప్స్ నాకు కావాలి. ఏడుస్తూ నవ్వుతూ టార్చర్ చేస్తూ ఈవెన్ ఆన్ ద బెడ్ విత్ యూ, ఎలా అయినా నో ప్రాబ్లం అని అనీష్ స్ట్రెస్ చేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఐ గాట్ యువర్ పాయింట్, బట్ నో పర్సనల్ ఫొటోస్ అని అనీష్ షోల్డర్ ప్రెస్ చేసి సహస్ర మీద తన సీరియస్నెస్ ఎక్స్ప్రెస్ చేశాడు వాడు. మత్తులోనే వీళ్ళిద్దరు మాటలు వింటున్న సహస్ర వెంటనే కలలు కనకండి అని చిన్న గొంతుతో స్ట్రాంగ్ గా చెప్పింది. వాట్ అంటూ ఒక్క ఉదుటిన మోకాళ్ల మీద వచ్చిన అనీష్ సహస్ర రెక్క పట్టుకుని లేపుతూ ఉంటే వాడి చేతిని తోసేసి ఈ కిల్లర్ గాడు సహస్రను చాలా కేర్ఫుల్ గా పట్టుకొని లేపి గోడపై కూర్చోబెట్టాడు. అనీష్ ను సీరియస్ గా చంపేసేలా చూస్తూ ఉంటే వాడి కోపానికి సారీ బ్రో అంటూ తను ఏం చెప్పింది అని సీరియస్ గా పాయింట్ చేస్తూ ఉంటే మీరు అనుకున్నది జరగదు, నన్ను పట్టుకొచ్చారు, దట్స్ ఇట్, అంతకు మించి మీరు ఏమీ చేయలేరు. వాడొచ్చి నన్ను తీసుకుపోతాడు, నేను లేకపోతే వాడికి క్షణం గడవదు, పిచ్చెక్కుద్ది. అసలే వాడు మోనార్క్, మెంటల్ మోనార్క్. వాడి బ్రెయిన్కి నన్ను దూరం చేసి మీరు పెంచిన టెంపర్తో మొత్తం మీ దుమ్ము దులిపి మీ చీటి చింపి నన్ను పట్టుకుపోతాడు. మీ అదృష్టం బాగుండి మీ తలరాత బలంగా ఉంటే మీకోసం మిగిలిన నౌకల కోసం మీరు ప్రాణాలతో ఉంటారే తప్ప ఏ పార్టు పనిచేయదు అని ఒంటి మీద సోయలేని మత్తుతో ఊగుతూనే ముద్దగా పిచ్చి నవ్వుతో చెప్తోంది సహస్ర. తెలుగు తెలియని కిల్లర్ గాడికి హంసపాప నాటు డైలాగులు అర్థం కావటం లేదు. కానీ అనీష్ కి కారం పూసినట్టు పైనుండి కిందకి మండిపోతూ ఉంటే ఏం మాట్లాడుతున్నావే, వాడి గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు, వాడిని అప్పుడే అంత రుచి మరిగావా, ఇంత కొవ్వెక్కి మాట్లాడుతున్నావు, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. యు ఆర్ జస్ట్ ఏ సెక్స్ పపెట్. వాడికి ఎంజాయ్మెంట్ కోసం, జస్ట్ వాడి బెడ్ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు ఒక పప్పెట్ అని పట్టరాని కోపంతో బల్లగుద్దినట్టు చెప్తున్న అనీష్ స్టేట్మెంట్ కి ఒక్క ఉదుట ముందుకు తోసుకొచ్చి తలతో తలకి డాష్ ఇచ్చింది సహస్ర. హే, నన్నే కొడతావా అని పిచ్చి కోపంతో సహస్ర మెడ బిగించిన అనీష్ ని ఒక్క తోపు వెనక్కి తోసి తనను ప్రొటెక్ట్ చేశాడు కిల్లర్. హౌ డేర్ యు టు టచ్ మై గర్ల్ అంటూ వెనక్కి పడిపోయిన అనీష్ గుండెల మీద కాలు పెట్టాడు కిల్లర్ గాడు. వాళ్ళ అరుపులకి మైండ్ లో షీఈ్ మై గర్ల్ అని స్టైల్ గా కిల్లింగ్ స్మైల్ తో చెప్తున్న బల్బు బాబు స్టేట్మెంట్ గిరగిరా గింగిరాలు కొడుతూ ఉంటే రాజుని తలుచుకొని పగలబడి నవ్వుతోంది సహస్ర. మరి మన హంస పాప బల్బు బాబు మీద పెట్టుకున్న కాన్ఫిడెన్స్ కి మన మెంటల్ మోనార్ న్యాయం చేస్తాడా? ఇప్పుడు రాజ్ సహస్రను ఎలా చేరుకుంటాడు? సహస్రకు ఎంతమంది నుంచి థ్రెట్ ఉందో రాజ్ తెలుసుకుంటాడా? సహస్ర పాస్ట్ గురించి తెలుసుకుంటే రాజు రియాక్షన్ ఏమిటి? ఏం జరగబోతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.